నెక్స్ట్ క్వశ్చన్ యశ్వంత్ అడుగుతున్నారు. బ్రో ఏబిఎస్ ఉంటే కిక్ రోడ్ రిమూవ్ చేస్తున్నారు. నాన్ ఏబిఎస్ వెర్షన్స్కి కిక్ రోడ్ ఉంటుంది. ఏది కాంప్రమైజ్ అవ్వాలి, ఏబిఎస్ ఆర్ కిక్ రోడ్? ఫ్యూచర్లో ఏమైనా బ్యాటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే అసలు స్టార్ట్ అవ్వదు కదా వితౌట్ కిక్ రోడ్. మీరు ఏది సజెస్ట్ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో చాలా మంచి క్వశ్చన్ అయితే అడిగారు. సో నేనైతే మాత్రం ఏబిఎస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే మనం రైడింగ్ చేస్తున్నప్పుడు సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం రైడింగ్ చేస్తున్నప్పుడు సడన్గా చిన్నపిల్లలు కానీ లేదంటే యానిమల్స్ కానీ లైక్ డాగ్స్, మనకి చాలా వరకు యానిమల్స్ అనేవి వస్తూ ఉంటాయి, సడన్గా వస్తుంటాయి. సో వాటిని గుద్దినప్పుడు మనకి చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు సో ఖచ్చితంగా ఏబిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏబిఎస్ ఉంటే మనకి ప్రాపర్ బ్రేకింగ్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. దట్టు ఇంకొకటి మనకి ఏంటంటే స్కిడ్ అవ్వకుండా కూడా ఉంటుందన్నమాట. సో దానివల్ల నేను ఎక్కువగా ఏబిఎస్కే ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. ఇక మనం కిక్ రాడ్స్ గురించి మాట్లాడుకుంటే కిక్ రాడ్ కూడా ఇంపార్టెంటే, నేను కాదన్ను. బట్ ఏంటంటే ఏబిఎస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం నేను ఎక్కువ ఏబిఎస్కి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. సో ఎందుకంటే మనకి కిక్ రాడ్ అనేది ఒకవేళ మీరు బ్యాటరీని ప్రాపర్గా మెయింటెనెన్స్ చేసుకోగలిగితే కనుక మీకు కిక్ రాడ్ లేకపోయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో పర్సనల్గా నేను చెప్తాను, నేను 5.5 years అయితే నేను పల్సర్ 150 20కి యూస్ చేస్తున్నాను. సో ఎక్కడ కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు, ఎందుకంటే నేను బ్యాటరీని ప్రాపర్గా నేను మెయింటెనెన్స్ చేస్తాను కాబట్టి. ఇప్పుడు చాలా వరకు కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే కిక్ రాడ్ అనేది రిమూవ్ చేస్తున్నాయి. దానికి వీళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే మేము డిఫరెంట్ టెక్నాలజీ దీంట్లో యూస్ చేస్తాము, దానివల్ల మనకి కిక్ రాడ్ అనేది అవసరం ఉండదని చెప్పేసి సో వాళ్ళని చెప్తున్నారు. సో అది కూడా నిజమే, కొన్ని డిఫరెంట్ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల సో వీళ్ళు కిక్ రాడ్ అనేది రిమూవ్ చేస్తున్నారు. నన్ను అడిగితే మాత్రం నేను ఎక్కువ ఏబిఎస్కి ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. సో మీ క్వశ్చన్కి ఒక ఆన్సర్ అయితే ఇచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ మీద పిక్ చేసి కింద కామెంట్స్లో మంచి కామెంట్ రాయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.